హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేనైతే చాలా 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 బాగున్నాను. సో, తేజ్ వాళ్ళ స్కూల్‌లో ట్రెడిషనల్ డే అన్నారని చెప్పేసి, శేఖర్ తేజ్‌ని ఇక్కడ రెడీ చేస్తుండనమాట. వాడిని ట్రెడిషనల్ వేసుకో అంటే, ఏమో అమ్మ నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ప్యాంట్ అండ్ షర్టే వేసుకున్నా అంటే, వాళ్ళ పూజ మమ్మీ బర్త్‌డే కొనిచ్చిన టీ షర్ట్ వేసా అనమాట. తర్వాత ఇక్కడ నేను హౌస్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవడానికి. సో ఇది చూడండి, ఫోటో రిత్ బర్త్డే ఫోటో ఇది. అసలు ఏంటోనండి, ఇప్పుడైతే అన్ని పెన్ డ్రైవ్లో ఇస్తున్నారు. చాలా వరకు ఆల్బమ్స్ లేవంట శేఖర్ అంటున్నాడు. కానీ మా ఆల్బమ్స్ ఉంటేనే ఎప్పటికైనా చూడడానికి ఉంటుంది కదా అని ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట. సో రితుకి ఇప్పుడు 5th బర్త్డే వస్తుంది ఈ నవంబర్లో. అలాంటిది ఋతు 21st డే ఫొటోస్ స్టిల్ ఇంకా ఇవ్వలేదు మా ఫోటోగ్రాఫర్. అట్లుంటుంది. బర్త్డే ఫోటో అండ్ వీడియో అయితే వచ్చిందనమాట. సో ఈ ల్యాబ్ నుంచి తీసి ఇక్కడ సెట్ చేస్తున్నాను. అసలు ఇల్లు ఎక్కడిదక్కడ దులుపుతాను, కానీ ఫొటోస్ ఉన్నాయి కదా, ఫిబ్రవరిలో పెట్టాను, మళ్ళీ దులపనే లేదు. సో ఈరోజు తీసాను అనమాట. ఇప్పుడు ఇది దులిపేటప్పుడు ఏంటంటే ఒకరు హెల్ప్ ఉండాలి. ప్రతిసారి వంగి పెట్టి ఇది ఈజీ అంటే చిరాకు వస్తుంది నాకు కూడా. సో శేఖర్ది ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమే కదా, తను కాసేపు నాకు హెల్ప్ చేయమన్నాను. ఎర్లీగానే స్టార్ట్ చేశాను. క్లీనింగ్ వచ్చేసి పైన తీస్తే చూడండి, దుమ్మే దుమ్ము దారుణంగా లేచింది. సో ఈరోజు హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తాను. నేను 10కేమో, ఇందాక వాష్ టైం ఎంత అయింది, నేను 10 అనుకుంటున్నాను, 10కేమో స్టార్ట్ చేశాను అనమాట. సో తర్వాత పైన పాజుడు తీయాలి, ఫ్యాన్స్ క్లీన్ చేయాలి, పక్క బట్టలు ఆల్రెడీ అన్నీ ఉతికేసాను అనమాట. సో పైన చూడండి, టీవీకి అయితే రుతుకాడు ఎప్పుడు ఎందుకో చీర వేసుకొని చేతులు పెడతానే ఉంటాడు. ఎందుకు పెడతాడో అర్థం కాదు. సో ఈ ఫేక్ ప్లాంట్స్ 100కి 2 అంట. ఎప్పుడో అందులో తీసుకున్నాను, విశాల్ మార్ట్లో తీసుకున్నాను, బాగున్నాయి. సో ఫోటోస్ లుక్ బాగుంటుందని తీసుకున్నాను. యాక్చువల్ ఇక్కడ పైన కొన్ని రోజులు నేను రియల్ ప్లాంట్ కూడా పెట్టాను అనమాట. సో తర్వాత ఈ ఫొటోస్లో కొన్ని మారుద్దాం అనిపించింది. ఈ ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇంకో ఫోటో ఇటు పెడదామా అని చెప్పేసి. సో ఫొటోస్ పొజిషన్స్ అయితే మార్చానమాట. నిజంగానే కదండి, ఇప్పుడు మనం ఎంతో ఇష్టంగా ఈ ఫొటోస్ ఇంట్లో డెకరేట్ చేస్తున్నాం. సో తర్వాత ఇప్పుడు మేము ఉన్నా లేకపోయినా మేబీ తేజ్ వాడు పెద్దగా ఇక్కడ ఉంటే తేజో రుతు ఎవరొకరు ఈ ఫొటోస్ ఉంటాయి. అండ్ ఈ ఫొటోస్ కంటే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి. ఆ తర్వాత మన నెక్స్ట్ తరానికి మనం ఉన్నట్టుగా జస్ట్ గుర్తుంటుంది, గోడకు ఫోటో ఉంటుంది, అవునా కాదా? ఆ తర్వాతలకు మనం ఎవరో తెలియదు, అంతే కదండి. ఏమో నాకు అనిపించింది చెప్పినా కదా. సో తర్వాత ఏంటంటే ఆ బండి ఇంతకుముందు సెట్ అయింది, ఈ మార్చాక ఎందుకో సెట్ అవుతలేదు. సో మనకి ఇంట్లో అమ్మాయిలు ఉంటే ఎన్ని టెడ్డీ బేర్లు, ఎన్ని ఆడుకునే క్యూట్ డాల్స్ ఉంటాయో, అబ్బాయిలు ఉన్నప్పుడు కూడా అంతే బండ్లు కార్లు ఇవన్నీ అనమాట. సో సగానికి సగం నేను ఆర్ఫన్ హౌస్ పిల్లలకి పంపించేసాను, కానీ ఇప్పుడు చాలా నిన్నాయి మళ్ళీ. సో ఆ ఎంఐటీ అనేది మన ఇంటి టిప్స్ సందీప క్రియేషన్ వాళ్ళు ఎప్పుడో నాకు గిఫ్ట్గా పంపించారండి. బాగుంటుంది. రేజిన్ ఆర్ట్ అప్పట్లో కొత్తగా వచ్చినప్పుడు 3-4 ఇయర్స్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ వినాయకుడు చాలామంది డోర్ మీద వాచెస్ ఉంటాయి, వాచ్ల కిందికి వెళ్ళి నడవద్దు అంటే వినాయకుడు ఫోటో మాకు గృహప్రవేశానికి ఎవరో ఇచ్చారు, అది పెట్టాను. ఇంకో డోర్ మీద రాధాకృష్ణుడిది ఇప్పుడు రేజిన్ తోటి క్రిస్టల్ లాగా వచ్చి మెరుస్తుంది చూడండి, వార్డ్రాప్ లాగా, అలాంటివి తీసుకోవాలండి. సో తీసుకుందాం అనుకునేగానే ఉంది. నా వెడ్డింగ్ యానివర్సరీ తీసుకుందాం అనుకున్నా, పోయినసారి నా బర్త్డేకి తీసుకుందాం అనుకున్నా, తీసుకుంటే అయితే లేదు. వెళ్ళి తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ టైంలోనే కొనాలి, ఆ టైంలోనే కొనాలని ఏం అనుకోకుండా మనకు నచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు. ఎందుకో అంటే ఇష్టం నాకు రాధాకృష్ణుల ఫోటో అడిదిక్కు పెట్టుకోవాలని. సో తర్వాత ఈ దండ ఉతుకుదాం అన్నాడు, ఇలా కడిగేసి పెడదాం అన్నాడు శేఖర్. తెలియకుండానే ఇంట్లో చాలా ఎక్కువ, అంటే గోడల మీద ఏం లేదు, ఈ హిడెన్ ఉంటాయి కదా మనం ఫొటోస్ పెట్టిన దగ్గర, తీయం కదండి. నేనైతే నెలకోసారి డీప్ క్లీన్ చేయనండి, నాకు అంత ఓపిక ఉండదు. శివరాత్రికి, మళ్ళీ వినాయక చవితి ముందు, మళ్ళీ అప్పుడు మధ్యలో బుద్ధి పుడితే అప్పుడు. సో అంతేగా నెలకోసారి క్లీన్ చేసే టైప్ నేనైతే కాదు. ఈ పైన పాజిటివ్ తీస్తాను. డీప్ క్లీనింగ్ అనేది ఇయర్లీ 3 or 4 times అంతే. అండ్ మా అత్తయ్య ఎప్పుడైనా మధ్యలో వస్తే మా అత్తయ్య స్టార్ట్ చేస్తారు, సో అప్పుడు చేస్తాను అనమాట. ఇవైనా దుమ్ము వామ్మో, అదేంటోనండి, ఇంట్లో ఏం లేకుండా ఇంత దుమ్ము ఏం వస్తుంది అంటారు. మాస్క్ పెట్టుకోలే కదా, 2 days ఎందుకు వీడియో పెట్టలేవు అక్క అన్నారు. ఇదంతా దులిపినాక నా గొంతు పోయింది, నాకు ఆరోగ్యం బాగాలేకపోయింది.
సో రోజు కొన్ని కొన్ని పనులు చేస్తుంటే పని ఏదైనా ఈజీగా ఉంటుంది. సో నేను రోజు టైంపాస్ చేసుకుంటూ కూర్చొని పీకల మీదకి వచ్చిన పనులు చేస్తే ఇలా ఉంటుంది. ఆ పనులు అన్నీ ఒకేసారి చేసరికి మనం సిక్ అయిపోతాం. సో బెడ్రూమ్లో ఫ్యాన్లు దులిపేశాను. ఇప్పుడు ఇక్కడి అనమాట బెడ్రూమ్లో క్లీనింగ్ వీడియోస్, అంటే వీడియో షూట్ చేయలేదు, ట్రైపాడ్ లేదు. దొరబాబు గారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు. సో శేఖర్ గారు టైం దొరికినప్పుడల్లా వచ్చి తీసే క్లిప్సే ఇవన్నీ మీతో షేర్ చేసామన్నమాట. ట్రైపాడ్ ఆల్రెడీ బుక్ చేశాను, అది వస్తే రెగ్యులర్ వీడియో తీసే ముచ్చట. సో ఇవాళ రేపు నేను చూస్తున్నాను, మనం ఉండే ఇల్లు అనేది మనకు కంఫర్ట్గా, మనకు నచ్చినట్టుగా ఎవ్రీ కార్నర్ ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, ఎవరైనా వాళ్ళకున్న దాంట్లో ఖర్చు పెట్టుకుంటారు. సో మనకు నచ్చినట్టు ఉంటే చాలు. అంతేగాని పక్కోడిని ఇంప్రెస్ చేయడానికి, పక్కోడిని జెలస్ ఫీల్ చేయడానికి మాత్రం మనం మన ఇల్లుని డిజైన్ చేయకూడదు. ఎందుకంటే అప్పుడు ఎంతసేపు పక్కోడికి నచ్చుతుందా అంటాం. కానీ మనకి ఎట్లా ఉంది, మనకు నచ్చిందా అని ఆలోచించాలి. సో నాకు ఇప్పటికి గుర్తుంది, మా శేఖర్కి బాగుండే ఇంట్లో వుడ్ వర్క్ చేయించాలని, నాకు ఒక్కదానికి లేకుండే అనమాట. సో తర్వాత మేము ఇద్దరం డిస్కస్ చేసి మొత్తానికైతే వుడ్ వర్క్ వద్దు, గోల్డ్ చేయించుకోవడమే ముద్దు అనుకున్నాం. అండ్ ఎస్, ఎగ్జాక్ట్లీ నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఇట్లా ఎదురుగా దుమ్ము ఉంటేనే 2-3 నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తాను. అలాంటిది ఇంకా దాని మీద బీరువాలేక తలుపులు ఉన్నాక దాని లోపల ఏముంటుంది ఎవరికి ఎరక, నేను తీయననేది ఇంకా నాకు ఇంకా యాస్ట్ వస్తుంది అప్పుడు. సో అలాంటప్పుడు వుడ్ వర్క్ లేకపోతే నాలాంటి వాళ్ళకి బెటర్ అనిపించింది. సో మీలో ఎంతమంది నాలాగా థింక్ చేసారో కామెంట్లో చెప్పండి. అండ్ వుడ్ వర్క్ పెట్టుకోవడం తప్పు కాదండి, ఎవరిష్టం వాళ్ళది. నా ఒపీనియన్ ఏంటంటే ఈ వుడ్ వర్క్ ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలి అనిపిస్తుంది నాకు. ఎందుకు అనేది చెప్తాను. ఎందుకంటే వుడ్ వర్క్ అనుకోండి 10-15 ఏళ్ళకైనా మళ్ళీ చదువులు వచ్చింది, అవునా కాదా? సో వాటిని డీప్ క్లీన్ చేసినప్పుడల్లా రమ్మని ఎక్కడి అక్కడ ఉడవికి క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలంటుంటారు. సో లోపల సరిగా క్లీన్ అవ్వదు. అంటే మళ్ళీ చెప్తున్నాను, నా ఓన్ ఒపీనియన్, నేను అందుకే మా ఇంట్లో వుడ్ వర్క్ పెట్టించుకోలేదు. సో ఎక్కడో అనిపిస్తుంది పెట్టించుకుంటే బాగుండు అని, బట్ నేను మెయింటైన్ చేయలేను, అది నాకు తెలుసు. సో తర్వాత మాకు పిల్లలు ఉన్నారు, నాకు వుడ్ వర్క్ వచ్చింది అనుకోండి, నా పిల్లలు అందులో సొర్రి హైడ్ అండ్ సీకే ముందు ఆడతారు. మా రుతుగాడు ఇప్పటికీ ఎక్కడ వెంట అక్కడ పడేసి సెల్ఫ్లలో పోయి దాచుకుంటూ ఉంటాడు. సో అట్లా 10 ఏళ్ళకి మళ్ళీ చదువులు వస్తుంది కదా, అవసరం ఆ డబ్బులతో ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో మీలో ఎంతమంది నా అలా థింక్ చేస్తారో కమెంట్లో చెప్పండి. ఎంతమందికి నేను చెప్పింది తప్పు అనిపించింది కూడా కమెంట్ పెట్టండి. వచ్చి చూసేవాళ్ళందరికీ నీట్గానే అనిపించింది. యాక్చువల్ నీట్గా సర్తిగా నీట్గానే ఉండిద్ది, కాకపోతే ఇప్పుడు వుడ్ వర్క్ కాకుండా వేరే వస్తున్నాయి, సందేహాలు చెప్పించారు చూడండి అలాంటివి. సో దానికి చదవాలి లాంటివి ఏమి రావంట. సో మనం కావాలంటే అలాంటివో పెట్టుకోవచ్చు. సో అది నేనైతే నా ఓన్ ఒపీనియన్ మీతో షేర్ చేశాను. వుడ్ వర్క్ పెట్టుకోవడం తప్ప అనట్లేదు. సో మనలాగా నాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్లో ఇంకేదైనా వస్తుందంటే చేయించుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. కానీ వుడ్ వర్క్ ఎప్పటికైనా చెదలు అయితే వస్తుందంట విన్నా. సో నేను ఫ్యూచర్లో పైన కట్టుకున్న వుడ్ వర్క్ అయితే చేయించుకోను. ఆ పీవీసీ ఏదో అంటారు, సందేహాలు చేయించుకున్నారు, అది శేఖర్కి ఇంట్రెస్ట్ అనమాట. సో అది చేయించుకుంటాం. సో ఈ ఫోటో మా నాన్న అప్పుడు ఏమనుకొని దిగాడో కానీ ఇప్పుడు చూడండి, అప్పుడు నేను ఒక 2 ఏళ్ళు ఉన్నా కూడా, నేను 1991 నవంబర్లో పుట్టాను. సో 92 కింద లెక్కేసుకో, 2 నెలలే కదా. సో నేను అంటే నా ఏజ్గా తగ్గిద్ది కదా. సో అప్పుడు మా నాన్న ఏమనుకొని ఈ ఫోటో దిగాడో ఇప్పుడు నాకు ఇట్లా జ్ఞాపకంగా మిగిలింది అనుకుంటాం. కానీ ఉండాలండి ఫొటోస్ ఇట్లానే. ఇప్పుడు మన పిల్లలతో దిగినాయి మనం ఎప్పుడు వాళ్ళకు జ్ఞాపకంగా మిగులుతుందో మనకు తెలియదు కదా. సో ఫైనలీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ అండ్ గ్రీన్. నేను వెళ్ళి ఇప్పుడు స్నానం చేయాలి. టైం ఎంత అవుతుంది తెలుసా? నేను మార్నింగ్ 10కి స్టార్ట్ చేశాను. టైం చూడండి 1:45 అయింది. నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాను అనమాట. శేఖర్ గారు వర్క్ చేస్తారు, ఈ దులుపుడు అంతా అయిపోయింది. అవి పిల్లలు బుక్స్ అవసరం ఉన్నాయి. సో తన కాల్ నడుస్తుంది శేఖర్ గారిది. ఒక నిమిషం అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ మన ఆనంద్ నాది ఫోటో పెట్టాను, ఏమో డబ్బెల్లని కింద పడింది. సో కింద పడితే వాళ్ళు అక్కడే బాగుంది పెట్టిన. ఈ సంఖ అంటే ఒక సైడ్ని. సో ఇదంతా ఊడ్చి క్లీన్ చేస్తాం. ఓకే, ఇది అయిపోయింది. ఇటు సంఖ అంతా తుడుచుడు అయిపోయింది. పైన గ్లాస్ పడేయాలని అవి ఎందుకో అర్థం కావట్లేదు ఉంచుకున్నట్లా. సో ఇవి కనిపించేవారికి బాగానే ఉంది, లోపల బోల్డ్ అంతా సామాన్ ఉంటుంది, పడేయలేక ఉంచుకునే అనమాట. ఇట్లా ఎవరైనా చూస్తే క్లీన్ అనిపిస్తుంది.
పైన వటారం లోన లోటారం యాడ్ అయిపోయింది అనమాట. సో అన్నీ క్లీన్ అయిపోయాక అమ్మవారిని ఇక్కడ కలశం ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. మనం ఇక్కడ పెడదాను కానీ గోడ దారుణంగా ఉంది, అందుకే ఇక్కడ పెట్టుకుంటాను. పెట్టుకోవచ్చు మనం. తర్వాత దేవుడు రూమ్లోది విండో ఓపెన్ చేస్తాను. సోమవారం పూజ చేస్తాను అంటే మళ్ళీ చేయలేదు, అందుకే దేవుడు రూమ్ ఈజ్ లైక్ దిస్. డీప్ క్లీనింగ్ ఆల్రెడీ అయిపోయింది, పువ్వులు మార్చాలంతే. సో కొన్న అవి ఉంటాయి కదా దేవుడికి పెట్టే ధూప్ కప్స్, వాటితో పైన ఇట్లా అయిపోయింది. సో నీచే క్లీన్ కూడా కిచెన్ కూడా ఖతం హోగయా. పోయి సాయంత్రం పెట్టుకోవాలన్నమాట. దేవుడి రూమ్లో ఆ విండో అయితే తీసి పెట్టాను. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నాయని తీసి పెట్టిన. పిల్లలు ఎన్ని తీసినా కూడా మళ్ళీ వీటిలో నింపుతారు. వీటిలో ఒక ప్లాంట్ వచ్చింది, కొన్ని ఎండిపోయినాయి లేండి మనం లేక. సో ఇది మొత్తం తీసేసాను. తర్వాత ఏంటంటే ఇరిగిన టేబుల్, శేఖర్ పడేడు, నన్ను పడేయనివ్వడు, అదో తలకే నొప్పి అవుతుంది. పైన వెళ్ళిందండి, బోల్డ్ అంత చెత్త వెళ్ళింది. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసాం. చూసారు కదా మీరు ఆల్రెడీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, డన్ డన్ డన్. సో ఇవి ఉంటాయి, అవి తీసేయాలి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. బెడ్కి నీచే దేఖో మత్, బెడ్కి నీచే ఈజ్ ఆల్వేస్ వెరీ మచ్ మెస్సీ. సో బెడ్కి ఊపర్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, బెడ్కి నీచే దేఖో మత్. అండ్ ఇది ఈ పరుపు గాలిపల్లికి పోవాలి, ఆ రూమ్లో కూడా పరుపు మా బెడ్లోకి రావాలి. సో ఈ శేఖర్ గారి ఆఫీస్ కూడా సెల్ఫ్లో ఉన్న పిల్లల్ని అందులో పెట్టిన. వర్షం తర్వాత వాటి అన్నింటినీ బయట వరండాలు పెట్టి పిల్లల్ని సర్దుకోమని చెప్తాను. ఏవి కావాలో ఇవ్వద్దు చూడమని చెప్తాను. సో ఒక ప్లాంట్ ఉంటుంది. సో ఇది ఇందులో ఏమవుతుంది తెలుసా, ఉతికిన బట్టలల్లో తెచ్చి ఇక్కడ వేస్తాను. ఎప్పుడో ఒకసారి ముహూర్తం పెట్టి మడత పెడతాను. మడత పెట్టినప్పుడు పిల్లలు ఎక్కడెక్కడ సెట్ అవుతాయి. నాయి మాత్రం ఆ 2 తట్టలలో ఉంటాయి. అవి నేను సర్దాను, అవి పోవు, అందులోకెళ్ళి తీసుకొని వేసుకుంటూ ఉంటాను. సో అట్లా ఉంది ప్రజెంట్. సో ఇది ఇటు పక్కన సామాన్ ఉంటాయి, బియ్య బస్సులు అవన్నీ కూడాను. సో క్లీన్, ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎందుకు చేస్తానంటే మళ్ళీ సాయంత్రం వర్షం పడింది అనుకో ఆగమా ఉంటుంది. సో ఇప్పుడు ఇంట్లో నాన్ వెజ్ ఏం వండం మనం. బయట అంతా కడిగేస్తాను. అవ్వా తులసమ్మ ఏంటో అండి మళ్ళీ నిద్రపోయింది. ఉల్లిగడ్డ పొట్టు. సో ఈ చెట్లను కడిగిన పైన నేనేం కడగలేకపోతున్నా. సో అట్లే ఉంటున్నాయి. కృష్ణయ్యకి లాల్ చేయించినాం. ఆల్మోస్ట్ అటు నీళ్ళు కొట్టేసిన, మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయినాడు. ఇక నా వల్ల అయితే లేదు. ఆ కింద మరకలు గీరితే పోతాయి, బట్ మనకంత ఓపిక లేదు. తర్వాత చెట్లన్నీ కడిగేసాం కాబట్టి ఇలా ఉన్నాయి. సో రేపు ఏమైతే తెలుసా, రేపు కొన్ని చెట్లు లోపలికి వెళ్తాయి. రేపు కొన్ని చెట్లు లోపలికి పోతాయి. ఈ కొంచెం డల్గా అయినాయి చూడండి, అవి తెచ్చి బయట పెట్టి, బయటనే కొన్ని లోపల పెడితే కొన్ని రోజులు సెట్ అవుతుంది అనమాట. సో వీటిలోంచి కొన్ని లోపలికి వెళ్తే దాన్ని సెట్ చేయాలి. ఇప్పుడు నా కాడ ఓపిక లేదండి బాబు. బట్టలని పైకి అయితే వెళ్తలేను, ఇన్ని ఆరేసిన. సో ఇది ఇంకా నేను స్నానం చేసి బుక్కెడ తిని వెళ్ళి పువ్వులు పళ్ళు అవన్నీ తెచ్చుకోవాలి. సో చాలామంది మేము కూడా వ్రతం సింపుల్గా చేసుకుంటున్నాం, మేము కూడా ఈసారి చిన్న చేసుకుంటాం, ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చిన్న చేసుకుంటాం, సింపుల్ చేసుకుంటాం అంటారు. పూజ సింపుల్గా చిన్నగా ఉండదండి, భక్తితోటి చేసుకుంటే సరిపోతుంది. సో మనకు ఉన్న దాంట్లో ఇంతకుముందు అయితే రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ పెట్టేవాళ్ళం. సో ఇప్పుడు చాలామంది పంతులు చెప్పడం వల్ల కొన్ని తీసేస్తున్నాం అంతే. సో తీసేసిన వాటిన పూజ చిన్న చేసుకుంటున్నాం, సింపుల్ చేసుకుంటున్నాం అన్నట్టుగా దేవుడితో పూర్తి భక్తితో చేస్తేనే పూజ అయింది. మళ్ళీ శనగలు వచ్చేసి మనకి చాలామంది శనగలు కొమ్ములు రావాలి, మొలకలు రావాలి అంటారు. సో నేను ఏం చేస్తాను, నేను నైట్ శనగలు నానబెట్టాను. ఇప్పుడు సాయేసాక మళ్ళీ ఒకసారి వాటర్ తీసి పెట్టేస్తాను, సెట్ అయిపోతాయి. సో మీ పూజ క్లీనింగ్ అన్నీ అయిపోయినాయా? సో ఇది పార్ట్ 1. రేపటి వీడియోలో నేను దేవుడి అన్నీ తీసి క్లీన్ చేస్తాను కదా, అవి షేర్ చేస్తాను. బాయ్.